ఇప్పుడు మనకు ఎస్ఆర్ఎస్పిలో వరద వస్తే తప్ప మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు. మీకు ఒకసారి నేను మ్యాప్లో వివరిస్తా. ఇది ఎస్ఆర్ఎస్పి, ఇక కనపడుతుందా? ఇది ఎస్ఆర్ఎస్పి, ఇది కడెం ప్రాజెక్టు, ఇది ఎల్లంపల్లి. ఇప్పుడు ఇక్కడ దాకా మేడిగడ్డ గిడ ఉంటుంది, ఇక్కడ దాకా ఇదంతా ప్రధాన గోదావరి, మధ్య గోదావరి, ఎగువ గోదావరి, తెలంగాణ రాష్ట్రంలో పారేటువంటి మెజారిటీ భాగం. ఈ కింద దిగువ గోదావరి, ప్రాణహిత నది కలిసిన తర్వాత ఉన్న మొత్తం దిగువ గోదావరి, ఇంద్రావతి నది. అయితే ఇక్కడ ఎక్కడ కూడా పెద్దగా నీటి లభ్యత ఉండదు. ఎస్ఆర్ఎస్పి 80 టీఎంసీల స్టోరేజ్ ఉన్నప్పటికీ దీనికి వరద ఇన్ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీని పైనటువంటి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ చైన్ హ్యాండ్ షేకింగ్ బరాజులు కట్టుకొని, అంటే ఒక బరాజ్కి నీళ్లు టచ్ అయ్యేటువంటి విధంగా కట్టుకొని వాళ్ళు మన కిందికి నీళ్లు రానియరు. దాంతో ఎస్ఆర్ఎస్పి ఎప్పుడు నిండినటువంటి దాఖలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు కూడా ఇందులో స్టోరేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది నిండితేనే ఇక్కడ ఈ కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తానికి నీళ్ళు ఇవ్వచ్చు. అందుకని ఇక్కడ నీటి స్టోరేజ్ తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాణహిత నదిలో నీళ్ళు వస్తాయి కాబట్టి ఈ నీళ్ళని తీసుకొచ్చుకొని మనం ఈ ప్రాంతం అంతా తలుపుకొని ఈ రిజర్వాయర్ నింపుకునేటువంటి అవకాశం ఉంటుండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? మేడిగడ్డలో ఒక పియర్ కుంగిపోయిందన్నటువంటి నెపంతో మేడిగడ్డను బంద్ పెట్టింది, అన్నారాన్ని బంద్ పెట్టింది, సుందిలని బంద్ పెట్టింది. అంటే ఇక్కడ నుంచి వచ్చేటువంటి ఒక్క సుక్క నీళ్ళను కూడా ఎత్తిపోసుకోవట్లేదు. ఒకవేళ వీళ్ళకి గనక నిజంగా చిత్తశుద్ధి ఉంటే మేడిగడ్డలో కుంగిపోయినటువంటి పియరు పనులు చేసుకుంటేనే రోజు ఒక టీఎంసీ నీళ్ళని ఎత్తుకొని అన్నారంలో పోసుకోవచ్చు. ఆ ప్రొవిజన్ ఉంది మనకు, అక్కడ ఆ అవకాశం ఉంది మనకు. వీళ్ళు జస్ట్ ఒక కట్ట అడ్డం కట్టుకొని వచ్చిన నీళ్ళు సుక్కను వచ్చినట్టే ఎత్తిపోసుకున్నటువంటి అవకాశం ఉంటుండే. కానీ ఎత్తిపోయలే, అసలు మొత్తానికి వదిలిపెట్టరు. ఇలా వచ్చే ఒక్క సుక్క నీళ్ళను కూడా ఆపలేదు. అలాగనే అన్నారం మొత్తానికే ఒక్క సుక్క నీళ్ళు లేకుండా బరాజ్ మొత్తాన్ని ఎండబెట్టి యువతలంగా ఇసుక తోడుతుర్రు, అవతలంగా ఇసుక తోడుతుర్రు. దుద్దిల శ్రీధరబాబు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ బరాజులు రెండు బాగా ఇసుక దందాకు అడ్డగా మారిపోయినాయి. మరి అందులో ఆయన పాత్ర ఎంత, ఆయన వాటా ఎంత, అసలు మొత్తం ఆయనే కొడతా ఉన్నాడా ఏం తెలియదు. కానీ ఘోరంగా ఇసుక దందా నడుస్తూ ఉన్నది ఇక్కడ. ఇక సుందిలకు సంబంధించి కూడా సేమ్ ఇదే వ్యవహారం, మొత్తం ఇసుక వ్యవహారమే నడుస్తూ ఉంది తప్ప ఇక్కడ ఈ 3 బరాజులను బంద్ పెట్టడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా ఎండిపోతున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇట్లా పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. నీరు రాని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం గాజుల మల్కాపురం ఎస్ఆర్ఎస్పి కాల్వ. ఎస్ఆర్ఎస్పి నాకు వచ్చే వరకు అయిపోతుంది, యాసంగి కూడా అయిపోతుంది. చూడండి, ఈసారి యాసంగి సాగుబడి కూడా ఘోరంగా పెరుగుతుంది. పుట్టెంగూడలోని నీటి కోసం వేస్తున్నటువంటి బోరు నుంచి వస్తున్న దుమ్ము మళ్ళా బోర్లు వేసుకున్నటువంటి పరిస్థితి.